అందరికీ నమస్తే. నేను మీ ఉదయ్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ లాగ్. సో ఈరోజు మనం వీడియో వచ్చేసి దుల్పేట్ ఐడోల్స్. సో గణపతులు అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీటెడ్. ఒక్కొక్క గణపతి వచ్చేసి 11 ఫీట్స్, 12 ఫీట్స్, 13 ఫీట్స్ అయితే ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద ఐడోల్స్ ఉన్నాయి. సో అండర్ ప్రోగ్రెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే పెయింటింగ్స్ అయితే జరుగుతున్నాయి. గణపతులు మాత్రం ఆల్మోస్ట్ అన్నీ కంప్లీటెడ్. ఎటు చూసినా రైట్ లెఫ్ట్ మొత్తం మనం 360 డిగ్రీస్ చూసినా మొత్తం గణపతులే కనిపిస్తున్నాయి దుల్పేట్లో. సో ఇక్కడైతే ఇప్పుడు మొత్తం అండర్ ప్రిపరేషన్లో ఉన్నాయి. పెయింటింగ్స్ అయితే వర్క్ జరుగుతున్నది. సో మిగతా అంతా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఒక్కొక్క గణపతి కాస్ట్ వచ్చేసి 1 lakh ప్లస్ చెప్తున్నారు. అండ్ ప్రతి ఒక్క గణపతి కాస్ట్ అయితే నేనైతే కనుక్కున్నాను. ఆల్మోస్ట్ అక్కడ స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి 50K నుంచి అయితే ఉన్నాయి. అండ్ పెద్ద పెద్ద ఐడల్స్ ఉన్నాయి కాబట్టి సో అవన్నీ అండర్ రాజస్థాన్ వాళ్ళ ప్రిపరేషన్ అయితే అండర్లో జరుగుతున్నది. సో ఇవన్నీ వచ్చేసి మనకి అండ్ ఈ దుల్పేట్ గణపతులు. సో ఇక్కడ ఫేమస్ వన్ ఆఫ్ ద తెలంగాణలో దుల్పేట్ గణపతులు అంటే నంబర్ 1. అందులో వచ్చేసి మోస్ట్ ఫేమస్ సుందర్ కళాకార్. ఈయన గణపతులు అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి దుల్పేట్లో. సో మీరు కూడా ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ బుకింగ్ అయిపోయే ఉన్నాయి. అండ్ బుకింగ్ చేసుకొని కూడా కొందరు అయితే ప్రిపరేషన్లు అయితే చేసుకుంటున్నారు. అండ్ డిఫరెంట్ అయితే ఐడల్స్ అయితే ప్రిపరేషన్ అయితే జరుగుతున్నది. ఇక్కడ మొత్తం గణపతులు వచ్చేసి చాలా ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క గణపతి ఇప్పుడైతే పెయింటింగ్ జరుగుతున్నది. కొన్ని అయితే ఇంకా ప్రిపరేషన్లో జరుగుతున్నాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక 2 to 3 డేస్లో అయితే కంప్లీట్ చేసేస్తారంట. అయితే గణపతులు అయితే డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. మన ముంబై గణేష్లు, రాజస్థాన్ గణేష్లు అండ్ ఇలా టైప్లో డిఫరెంట్స్ ఉన్నాయి. సో అయితే ఒక గణపతి అయితే ఇక్కడ బుకింగ్ అయితే జరుగుతున్నది. సో మీకైతే చూపిస్తాను. సో ఇదే గణపతి. ఈ గణపతి వచ్చేసి కాస్ట్ వచ్చేసి 95,000 ప్లస్ ఎంత చెప్తున్నాడు. ఎగ్జాక్ట్లీ చూడలేను. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ ఇవి కంప్లీట్ అయిపోయి ఉన్నాయి అండ్ రెడీ ఫర్ సేల్ అన్నమాట ఇవి. సో కంప్లీట్ ఇవి ఆయిల్ పెయింట్ అయితే ఉన్నది గణపతులు. అండ్ కంప్లీట్ ఇవి వచ్చేసి మన ముంబై గణపతులు బాలాజీ గణేష్ మహారాజ్ అట్లనే ఉన్నాయి. సో ఇంకా డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ అన్నీ మీరు అయితే చూసుకోండి. ఇక్కడ బాల్ గణేష్ లాగా అండ్ ఇక్కడ చాలా ఉన్నాయి డిఫరెంట్గా చూసుకోండి మీరు ఒక్కసారి అయితే. ఆల్మోస్ట్ అన్నీ ప్రీ బుక్ కూడా అయిపోయి ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 70% అయితే అన్నీ ఆల్మోస్ట్ బుకింగ్ అయిపోతూనే ఉన్నాయి. అండ్ చాలామంది విజిట్ చేయడానికి కూడా వస్తున్నారు డిఫరెంట్ ప్లేసెస్ నుండి. సో ఇక్కడ అయితే వెంకటేశ్వర గణేష్లు ఉన్నారు. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ రెడీ ఫర్ సేలే ఉన్నాయి ఇవి. సో ఇంకా మనం అయితే ముంగడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చాలా అయితే గణేష్లు ఉన్నాయి. ఇక్కడ ఏ గల్లీలో చూసినా ప్రతి ఒక్క ఐడల్సే ఉన్నాయి, గణేష్ ఐడల్స్. సో ఇవన్నీ ఆల్మోస్ట్ అందరు ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నాయి. అండ్ ఇక్కడైతే పెయింటింగ్ అయితే జరుగుతున్నది. అండ్ ముంగట కూడా బుకింగ్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా చాలా పెద్ద ఐడల్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ హాఫ్ కంప్లీట్ అయి ఉన్నాయి. ఇంకా కొద్దిగా చిన్న ప్రాసెసే ఉన్నది. అది కూడా ఒక 2-3 డేస్లో కంప్లీట్ చేసిస్తామని చెప్పారు వీళ్ళు ఇక్కడ అడిగితే. సో ఇక్కడ అయితే ప్రీ బుకింగ్ అయితే చాలా స్పీడ్గానే జరిగిపోతున్నది. ఎవరన్నా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. ఇప్పుడే బెస్ట్ థింగ్. ఎందుకంటే నెక్స్ట్ మంత్లో అయితే ఆల్మోస్ట్ గణపతులు అయితే బుకింగ్ అయితే అయిపోతాయి ఆల్మోస్ట్. సో ఇంకా కూడా చూసుకోండి. ఇక్కడ అయితే పెయింటింగ్ జరుగుతున్నది. వాట్ ఏ సూపర్ పెయింటింగ్ అబ్బా, నెక్స్ట్ లెవెల్ చేస్తున్నారు. అండ్ ముంగట ఇంకా చూస్తే అయితే చాలా అయితే పెద్ద గణపతులు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి అయితే వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా అయితే చూసుకోండి. ఇక్కడ కూడా ఎంత చాలా పెద్దగా ఉన్నది. సో ఇక్కడ కూడా ఇంకా చిన్న పెయింటింగ్ అయితే ఉన్నాయి. అలా లంబో గణేష్లు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి. సూపర్. ఇక్కడ కూడా ఈ గణపతికి ఇంకా ఐస్ అయితే పెయింటింగ్ అయితే ఉన్నాయి. సో ఇంకా ఈ సైడ్కి అయితే చూసుకోండి. చాలా పెద్దగా ఉన్నది ఐడల్ గణేష్ మహారాజ్. సో ఇక్కడ ఇంకా ఇది ప్రిపరేషన్లు అయితేనే జరుగుతున్నాయి. చాలామంది అయితే బుకింగ్ చేయడానికి అయితే వస్తున్నారు, విజిట్ చేస్తున్నారు, చూస్తున్నారు. సో మీరు కూడా లేట్ చేయకుండా వచ్చేసి బుకింగ్ చేసుకోండి. మన దుల్పేట్ గణేష్లు చాలా ఉన్నాయి. ఒకసారి అన్నీ మీరు అయితే విజిట్ చేసి చూడండి. ఈ రూట్లో అయితే మొత్తం ఆల్మోస్ట్ డెడ్ ఎండ్ దాకా అయితే గణపతులే ఉన్నాయి. ఎటు చూసినా లెఫ్ట్ రైట్ సైడ్ ఎటు చూసినా గణేష్లే ఉన్నాయి. చిన్న పెద్ద అందరూ ప్రతి ఒక్కరు అయితే అండర్ ప్రిపరేషన్లు అయితే ఉన్నారు. చూడండి ఇక్కడ ఈ గణేష్ అయితే చాలా పెద్ద ఉన్నాయి. ఇంకా లోపల కూడా చాలా పెద్ద గణేష్లు అయితే ఉన్నాయి.
అయితే ఈ గణపతిని అయితే చూడండి, అవసరం నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. ఆ కలర్స్ అయితే ఫినిషింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది. బాబా నెక్స్ట్ లెవెల్ ప్రిపరేషన్ మాత్రం అయితే ఇలా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఎంత బ్యూటిఫుల్ చూడండి, ఎంత బ్యూటిఫుల్ ఉంది గణేష్ మాత్రం. కలర్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఇంకా ప్రిపరేషన్ అయితే జరుగుతున్నది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఇంకా కలర్స్ ఒకటే పెండింగ్ ఉంది. కలర్స్ అయిపోతే మాత్రం గణేష్ల ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మనకైతే. సో ఇంకా మనం వేరే సైడ్ చూసుకుంటే ఇక్కడ కంప్లీట్ అన్ని గణేష్లు అయితే ఉన్నాయి. మొత్తం చిన్న చిన్న ప్లేస్లలో టెర్రస్ పైన మొత్తం ఎక్కడ చూసినా ఇక్కడైతే ఈ ఏరియాలో మొత్తం గణేష్లే ప్రిపరేషన్లు ఉన్నాయి. చిన్న ఒక 100 feet ఏరియా కనిపించింది కానీ అందులో కూడా గణేష్లు అయితే ఉన్నాయి. ఎక్కడ చూసినా ప్రిపరేషన్లో ఉన్నాయి. సో ఇంకా మనం ఇంకా ముందుకు వెళ్తే ఇక్కడ లెఫ్ట్లో కూడా ఇంకా గణేష్లు అయితే ఉన్నాయి. సో ఇవి కూడా రెడీ అయిపోయినాయి. ఈ గణేష్లో ఒక్కసారి మీరు చూసుకోండి ఎంత నెక్స్ట్ లెవెల్ ఉంది. బాలాజీ గణేష్ అంట ఇది. సో దీని కాస్ట్ వచ్చేసి మనకు 45K చెప్తున్నారు. అండ్ ఈ పక్కకున్న గణేష్ అయితే అది కూడా మనకి 35 చేంజ్ ఏమో చెప్తున్నారు. ఒక్కసారి అయితే ఈ గణేష్ని చూసుకోండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి. ఈ గణేష్ని ఒక్కసారి అయితే చూసుకోండి, పండర్పూర్ మహారాజ్. సో ఎంత బ్యూటిఫుల్ ఉంది. సో ఈ వీడియో అయితే ఇక్కడికైతే ఎండ్ చేసేద్దాం. సో అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.